దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము కీర్తన 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మీ. యెహోవా मेरे लिए सब कुछ पूरा करेगा. ప్రియులారా, ఇవి ఏ కార్యము తలపెట్టారో ఆ కార్యాన్ని సఫలము చేసే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన సఫలము చేసేవాడు. ఎజ్రా 3:11లో యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమే ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచూ యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడు చూచి జనులందరూ గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచి. అవును, సంతోషము పొంగాల. సంతోషమే సగం బలం. దేవునిలో సంతోషించండి. 100వ కీర్తన 5వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఒక రోజు కాదో, ఒక మాసం కాదో, ఒక సంవత్సరం కాదు, నిత్యము ఉండేది. 106వ కీర్తన 1లో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాసు చెల్లించుడే, ఆయన కృప నిత్యముండును. సోదరుడా, వింటున్న వారలారా, నిత్యము దేవుని కృప మీతో ఉండి మిమ్మును నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్నవారు మీరు నిత్యము తోడుగా ఉండి నడిపించండి. వారి అక్కర్లన్నీ కృపలో తీర్చమని, మీరే ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.